టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ముదురు హీరోయిన్ చార్మికి ఉన్న రిలేషన్ గురించి గత ఏడాదిన్నరగా లెక్కకు మిక్కిలిగా వార్తలు వస్తున్నాయి. పూరి పర్సనల్ మ్యాటర్ లో కూడా చార్మి ఎంటర్ అవ్వడం, అది పూరి ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్లు కూడా టాక్ ఉంది. ఇదిలా ఉంటే పూరి నితిన్ కాంబోలో ఒక సినిమా స్టార్ట్ అయి కూడా ఆగిపోయింది. ఈ సినిమా వ్యవహారాలన్నీ చార్మియే చూసుకుంటుందని పూరి చెప్పడంతో నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యాడన్న వార్త ప్రచారంలో కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య 101వ సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా చార్మి జోక్యం బాగా ఎక్కువ అవుతోందట. పూరి లేటెస్ట్ మూవీ రోగ్ దారుణంగా బోల్తా కొట్టడంతో ఇక పూరి మీద జనానికి నమ్మకం పోయింది. ఇక పూరి బ్రాండ్ మీదే సినిమాని ఎక్కువ రేట్ పెట్టి కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. బాలయ్య శాతకర్ణి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో జనాలకు, ట్రేడ్ వర్గాలకు ఇదే కాస్త ఆశగా ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఏరియాల వారీగా చార్మి చెప్తున్న రేట్లు చూసి ట్రేడ్ వర్గాలు, బయ్యర్లు పరారైపోతున్నారట. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తీసిన శాతకర్ణి సినిమా రేట్ల కంటే చార్మి ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెబుతోందట. అంత రేటు తాము పూరి చూసి పెట్టలేమని బయ్యర్లు తెగేసి చెప్తున్నారట. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ఇప్పటికీ క్రేజే లేదట. ఏదేమైనా చార్మి ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాకి అసలుకే మోసం తెచ్చేలా ఉందన్న టాక్ కూడా వస్తోంది. మరి ఈ విషయంలో బాలయ్య జోక్యం చేసుకుంటాడేమో చూడాలి అని ఎదురు చూస్తున్నారు.